భానుమతి గుడికి వచ్చి పూజారి గారితో ఇలా అంటూ ఉంటుంది. ఇదిగోండి ఈ పెన్ నాకు నా ప్రిన్సిపల్ సార్ ఇచ్చారు. నాకు ఎగ్జామ్ బాగా రాయమని ఆశీర్వదించమని ఆ దేవుడిని మీరు అడగండి. ఇదిగోండి ఈ పెన్ మొదటిసారిగా ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఇవ్వండి. దీంతోనే నేను ఎగ్జామ్ రాస్తానని చెప్పి భానుమతి అంటుంది. దాంతో పూజారి గారు ఆ పెన్ తీసుకొని లోపలికి వెళ్ళి అర్చన చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి పార్థు కూడా వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. మా అమ్మ నాన్న నన్ను ఎవరినో తీసుకువచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. అలా కాకుండా నాకు నా మనసుకు నచ్చిన అమ్మాయి వచ్చి నా పక్కన నిల్చునేలా చెయ్యి స్వామి అని చెప్పి పార్థు అయితే ఆ దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. అలా భానుమతి పార్థు వాళ్ళిద్దరూ పక్క పక్కనే దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక పూలదండ వచ్చి వాళ్ళిద్దరి మెడలో పెడుతుంది. అది చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళిద్దరినీ కలిసి వాళ్ళిద్దరికీ కలిసి ఒకే దండ పడటంతో వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి. ఇక అక్షింతలు పూలు అయితే వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అది చూసి అక్కడ ఉన్న భానుమతి పార్థు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఉండిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.